మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, వినండి. ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్రపు తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడనున్న మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. యేసుక్రీస్తు మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాల్ పోస్టర్ లేవు, హ్యాండ్ బిల్స్ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు. కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళాడంటే జన సమూహాలు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఒక సముద్ర పొట్టుకు వెళ్తే పెద్ద జనసమూహం వచ్చేసింది. ఇంకా వాళ్ళు మీద పడిపోతుంటే ఆయన ఏం చేశాడుదండి, పులిపిట్టు ఇవన్నీ లేవు కదా, ఏం చేశాడు, దోణి ఎక్కి ఆ దోణిలో కూర్చొని ప్రసంగం చేయటం మొదలు పెడితే జనులందరూ సముద్రపు తీరాన నిలబడి వాక్యం వింటున్నారు. ఇప్పుడేమో మేము నిలబడి ప్రసంగం చేస్తుంటే మీరందరూ హాయిగా కూర్చొని వింటున్నారు. అందుకనే మధ్య మధ్యలో నిద్రపోకండి, మెలకు కొట్టండి, వినండి అని చెప్పాలండి. అదే కనుక పాస్టర్ గారు కూర్చొని మీరు నిలబడి ప్రసంగం వినేవాళ్ళు అనుకోండి, పాస్టర్ గారు చెప్పండి, ఏంది అలా ఆలోచిస్తున్నారు, అయ్యో నిద్రపోకండి అని మీరు చెప్తుంటారు అనమాట మాకు. ఎందుకంటే మంచి సోఫాలు వేసుకొని కూర్చుంటున్నారు కొంతమంది పాస్టర్ గారు. మీటింగ్లో హాయి కూర్చొని బైబిల్ చదవమ్మా, ఎవరో బైబిల్ చదవారు ఒకళ్ళు ఏంటండి. కానీ ఈరోజు ఒక గొప్ప భాగ్యం, దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యం. పాత నిబంధనలో దేవాలయంలో యాజకులు కూర్చోకూడదు, అక్కడ స్టూల్స్ లేవు, అక్కడ కుర్చీలు లేవు, ఎప్పుడు నిలబడే యాజకత్వం చేయాలి. ఈ రోజున బలిపీఠాల దగ్గర నిలబడాలి, రోధించాలి, మోకరించాలి, ప్రకటించాలి. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వెలుగు కలుగుతుంది, పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు, వినుడి. మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, గోలగోల కింద ఉన్నారుగేమో వాళ్ళు కూడా, ఏంటంటే గుంపులు వచ్చున్నారు కదా, అందరినీ కాన్సన్ట్రేట్ చేయడానికి వినుడి, వినండి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని విత్తనములు తోవ ప్రక్కన పడెను, కొన్ని విత్తనములు రాతి నేలను పడెను, కొన్ని విత్తనములు ముళ్ళ పొదల్లో పడెను, కొన్ని విత్తనములు మంచి నేలను పడెను అని 4 విధములైన నేలలను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సామాన్యమైన విషయాలు తీసుకొని గూఢమైన సత్యాలను చెప్పేవాడు ప్రభు. విత్తువాడు విత్తనాలు విత్తుతున్నప్పుడు పంటలో మీరు ఆంధ్ర వెళ్తే విత్తనములు విత్తటం, నారుమడి వేయటం, ఆ నారుమడి తీసి మళ్ళీ పొలమంతా 3 ఎకరాల పొలం, ఎకరం పొలంలో నాటటం, కలుపు తీతలు ఉండటం, తర్వాత అవి పెరగటం, వాటికి నీరు పెట్టడం, అవి కంకెలు వేయటం, అవి గింజ పట్టడం, ఆ తర్వాత కోతకాలంలో వాటిని కొయ్యటం, మళ్ళీ వాటిని దొళ్ళగొట్టడం, ఆ తర్వాత ధాన్యాన్ని పొట్టును వేరు చేయటం, ధాన్యాన్ని ఇంటికి చేర్చటం, పొట్టుని గొప్పగా చేర్చటం, లేక దాని కొరకు ఆహారం జంతువులకు ఆహారంగా సిద్ధపరచటం అనేది ఒక ప్రాసెస్, ఒక వ్యవసాయదారుడికి తెలుసు. ప్రభు చెప్తున్నాడు, విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ విత్తనాలు విత్తేవాడు దేవుని వాక్యం చెప్పేవాడు. ఆ విత్తనం దేవుని యొక్క వాక్యము, ఆ నేల వినేవారి యొక్క హృదయము. విత్తేవాడు ఒక్కడే, విత్తనము ఒకటే, కానీ నేలలు ఎన్ని ఉన్నాయి ఏంటండి? ఒక్కడే ప్రసంగం చేస్తున్నాను, ఒక వచనమే చెప్తున్నాను.
ఇన్ని రకాలు మీరందరూ వింటున్నారు. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఒకేలాగా ఆశీర్వదించబడుతున్నారా? ఒకేలాగా మారుతున్నారా? ఒకే ఆశీర్వాదాన్ని పొందుతున్నారా? ఒకే విధంగా ఫలిస్తున్నారా అని ఆలోచిస్తే కారణం ఏంటంటే, విత్తనం సరిగా ఉన్నా, విత్తువాడు సరిగా విత్తినా, నేల సరి లేకపోతే పంట పండదు. విత్తుకుంటూ పోతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే పొలాల్లో మీరు గట్టుల్లాగా ఉంటాయి చూస్తారా, నడిచి వెళ్తున్నప్పుడు రాయిలాగా అయిపోతుంది, అక్కడ పెడసగట్టిపోద్ది. అక్కడ విత్తనం పడిందంటే భూమి లోపలికి వెళ్దాం, పైనే ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, కొంతమంది దేవుని మాటలు వింటుంటారు, అసలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళవవి, హృదయంలోనికి వెళ్ళవు, వాటికి అర్థం కాదు, వాళ్ళకి వారి హృదయంలో వాక్యం వినపడదు, వాళ్ళకి తెలియదు, అసలు అర్థం కాదు. కాబట్టి ఎంత వాక్యం విన్నా సరే ఏం జరగదు వాళ్ళకి. విత్తిన వాక్యాన్ని ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి, నేల తావ పక్కన పడిన విత్తనం బయట కనపడతా ఉంటుంది, లోపలికి వెళ్ళదు. కాబట్టి పక్షి వచ్చి ఏం చేస్తుంది, దాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. అలాగే కొందరు హృదయాల్లో సంవత్సరాల తరబడి ఆలయాల్లో వింటారు, టీవీల్లో వింటారు, ప్రసంగాలు వింటుంటారు, కానీ ఏ మార్పు కానీ, ఏ గ్రహింపు కానీ, ఏ స్పందన కానీ ఉండదు. కారణం ఆ వాక్యం వారిలో నిలిచి ఉండలేదు. ఆకాశ పక్షులు, సాతానుగాడండి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. వాడికి బాగా తెలుసు దేవుని వాక్యం చాలా బలమైంది. దేవుని వాక్యం బండలను పగలగొట్టు సుత్తె వంటిది, చెత్తను కాల్చు అగ్ని వంటిది, సాకలివాణి సబ్బు వంటిది, కంసాలివాణి అగ్ని వంటిది. ఏంటండి, ఆయన వాక్యం పడిందా అది ఊరకనే ఎదుకు రాదు, అది ఫలిస్తుంది అన్నాడు. కాబట్టి వాక్యం మన హృదయంలోకి వెళ్ళిందంటే హృదయంలో పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, పరిశుద్ధాత్ముడి కార్యం జరుగుతుంది. కాబట్టి సాతానుడు వాక్యం లోపలికి వెళ్లకుండా ఎత్తుకెళ్ళిపోతాడు. సాతాను శక్తులతో నింపబడిన వాడు దేవుని మాటలు వినలేడండి. ఒకసారి ఒక సహోదరుని దెయ్యం పట్టిన ఆమెను తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆమె వేరే చర్చికి వెళ్తుంది, కానీ నా దగ్గర ప్రార్థన తీసుకొచ్చారు వారి బంధువులు, మన చర్చికి వస్తారు కాబట్టి. ఆమెను అడిగాను, ఏమా చర్చికి వెళ్తావా నువ్వు? వెళ్తానండి. వాక్యం వింటావా? తెలీదండి. తెలీదంటే ఏంటమ్మా? పాయిగారు ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు కళ్ళు మూసుకుంటానండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఆమె అన్నప్పుడు కళ్ళు తెరుస్తానండి. మధ్యలో ఏం చెప్పారు నాకేం తెలియదండి. ఏంటంటే గంటసేపు కూర్చుంటుందట, ప్రారంభ ప్రేయర్లో కళ్ళు మూసుకుంటుందంట, చివరి ప్రార్థనలో కళ్ళు, మధ్యలో ఏమీ అర్థం కాదు, మనసులోకి వెళ్ళదు, మొత్తం మంది ఇచ్చినట్టుగా అలా డమ్మీ కూర్చొని ఉంటుందంటండి. ఎవరో సాతాను లోపట చెవులు మూసేస్తున్నాడు. సాతాను లోపట కూర్చొని అనేకులను నాశనం చేస్తున్నాడు. సాతాను శక్తులతో నింపబడిన వారికి నిద్ర పట్టదు, అన్నం తినలేరు, విపరీతంగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్క సమయాల్లో ఇంట్లో ఉన్న అద్దాలు, గ్లాసులు, ఫోటోలు పగలగొడతారు. ఒకసారి ఊరికే కోప్పడి అమ్మను కొడతారు, నాన్నను కొడతారు, ఇంట్లో వాళ్ళను, భర్తను కొడతారు, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద తిరగబడతారు, కేకలేస్తారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, లేకపోతే మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి దురాత్మల చేత పట్టబడిన వ్యక్తులు అని గుర్తించండి. అటువంటి వారు దేవుని వాక్యం లోపలికి వెళ్ళదు కాబట్టి విడుదల పొందలేరు. అట్టి వారి కోసం యేసుక్రీస్తు నామములో గద్దించి ఉపవాస ప్రార్థనలో ఉంచి నూనె రాసి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయగిరిలో దెయ్యాలండి, అబ్బా ఇప్పుడు సోమశల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత తగ్గాయి. అంతకుముందు ఎడారి అయింది కూడా. ఆ ఎడారుల్లో విపరీతమైన దురాత్మ శక్తులు ఉండే, ఎండిన ఎడారుల్లో తిరుగుతుంటాయి. అనేక మంది ఆ దెయ్యాల చేత స్త్రీలు పట్టబడేవారు. ఉజ్జీవ సభలు పెట్టి మేము జై జై యేసు పాట పాడుతుంటే ఆ వచ్చిన సభలో కూర్చున్న వాళ్ళల్లో కనీసం ఒక 10% కింద పడిపోయి దొర్లుతూ ఉన్నారు, జుట్టు పీక్కుంటూ ఉన్నారు, దెయ్యాలతో పీడించబడుతూ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీటింగ్లో జరుగుతుండగానే ప్రార్థన చేసినప్పుడు విడిపించబడ్డారు. అలా గుంటూరులో ఒకసారి ఉజ్జీవ సభలో జరుగుతుండగానే పాట పాడుతుండగానే
ఎగిరెగిరెగిరెగిరి పడతా ఉన్నారు, కింద పడిపోయి దొర్లుతూ ఉన్నారు, పిచ్చి కేకలు వేస్తూ ఉన్నారు. దెయ్యాలు దురాత్మశక్తులు ఉన్నాయని నమ్ముతున్నారా లేవా? మమ్మల్ని ఎందుకంటే భయపడతారు, అసలే భయంగా ఉన్నాము. భయపెడతానని చెప్పడం లేదండి, ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. అది అప్పుడు మీ వద్ద నుండి. ఎందుకు ఆడవాళ్ళని ఎక్కువ దెయ్యాలు పడతాయి, మగవాళ్ళని పట్టవు? మగవాళ్ళు కూడా పడతాయి కొన్ని, కానీ ఎక్కువ ఆడవాళ్ళని పడతాయి. ఎందుకు? భయం. భయపడటం వలన ఉరి వచ్చును. ధైర్యంగా ఉండండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నాలో యేసయ్య ఉన్నప్పుడు ఏ చీకటి శక్తి నన్ను ముట్టుకోలేదు. నేను ప్రభు సన్నిధి నాతో ఉన్నప్పుడు ఏ సాతాను శక్తులకి నా మీద ప్రభావము లేదు. పాపం ఉంటే సైతాన్ ఉంటాడండి, పాపం లేకపోతే సైతాన్ని చోట్లేదు. పాపం ఉన్న చోట సైతాన్ ఉంటాడు. ఉదయాన్ని వెళ్ళగొడుతుంటే చెన్నైలో నేను పోను అంటే, ఎందుకు బావు పో, యేసుక్రీస్తు నామములో నా చీర నాకు ఇచ్చేస్తే పోతా అంతే. నా చీర నాకు ఇచ్చేస్తే, ఏం చీర ఏంటమ్మా అని పక్క వాళ్ళని అడిగితే, అదేనండి ఉదయగిరి పోయి వాళ్ళ చచ్చిపోయిన పిన్ని మీద ఎవరిదో చీర తెచ్చుకుందంట, ఆ చీరతో పాటు వచ్చింది. ఏంటండి, ఒక చోట దెయ్యాన్ని ఎల్లగొట్ట ప్రార్థన చేస్తుంటే పంది మాంసం మొక్కలు పెడితే పోతానంటుంది. పంది మాంసం మొక్కలు లేవు, ఏ మాంసం మొక్కలు లేవు. యేసుక్రీస్తు నామములో పో. కొన్ని మొండి దెయ్యాలు ఉంటాయండి. కొంతమంది పాస్టర్ గారులు దెయ్యం వెళ్ళగొట్టరు, దెయ్యాన్ని అలా ఆడిచ్చేసి వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే, అది అలాగే నీలాంటి పాస్టర్లు చాలామంది నన్ను ఎల్లగొట్టారులే, నేను పోలేదులే అంటుంది ఒక దెయ్యం. అయితే ఏంటంటే ఒక్కో దెయ్యం అంటుంది, చూడు నా పళ్ళన్నీ ఓడగొట్టారు పాస్టర్ గారు, నువ్వంతే మాత్రం పోతానా అంటే, నువ్వు కూడా అట్లాంటి పాస్టర్వే అనుకుంటుంది అన్నమాట. ఏంటంటే ఎక్కువ దెయ్యాలు పెట్టాయని అందరి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించకండి. ముందు ఆ బిడ్డ తన తప్పులు ఒప్పుకోవడానికి చూడండి. ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయేదాకా చేయాలి. కింద పడగొట్టేయటం చూస్తున్నాం, మనం పడిపోవడం చూస్తున్నాం. పడిన తర్వాత దెయ్యం పోయిందని అర్థం కాదు. పడ్డది మళ్ళీ తిరిగి లేచి నాకు మనసు నెమ్మదిగా ఉంది, నాకు తెలుస్తుంది అని చెప్పే వరకు ప్రార్థన చేయాలి. ఈరోజు అనేకులు దేవుని వాక్యం వింటూనే ఉంటారు, క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంటారు, ఆలయానికి కూడా వచ్చి వెళ్తుంటారు, కానీ దెయ్యాన్ని కూడానే పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత వాక్యం విన్నా హృదయంలో పనిచేయదు. తోవ పక్క నుండి వారు ఎవరనగా అపవాది వచ్చి విత్తిన వాక్యాన్ని వెంటనే ఎత్తుకెళ్ళిపోతుంది. రెండవ రకం రాతి నేలన పడిన వారు సంతోషంతో వాక్యం అంగీకరిస్తారు, కానీ వాక్యము నిమిత్తము చిన్న శ్రమైన కష్టమైన వస్తే వెంటనే వాడిపోతారు. చూడండి, రాతి నేల పైన మన్ను ఉంటుంది, అప్పుడప్పుడు మన గోడల మీద కూడా చుక్కుడు పాదులు అవి వస్తుంటాయి చూసారా, చిన్న చిన్న మొక్కలు మొలుస్తాయి. అది ఎప్పుడన్నా పాదయ్యి పంట పండిందా కొన్ని రోజుల తర్వాత ఏమైపోద్ది, ఊడిపోద్ది. ఒక్కొక్కసారి కొంతమంది లోతు రాతి నేల ఉన్నవారంటే లోతు భక్తి లేనివారు, ఆ పైన భక్తి కలిగిన వారు మీటింగ్లో వాక్యం వింటున్నప్పుడు సంతోషంతో అవును హల్లెలూయా స్తోత్రం అని అన్నీ చెబుతారు, దేవుని కోసం బ్రతుకుతానంటారు, ప్రార్థన చేయమంటే కూడా చేస్తారు ఒక రెండు మాటలు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టం వస్తే, కొంచెం శ్రమ వస్తే, కొంచెం లోకాశ వస్తే, రారా పోదాం సినిమా కానీ ఎవడన్నా పిలిస్తే, ఏంటండి ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకున్నారంటే ఎగతాళి చేస్తే, ఏం దేవుడు రా, నీ దేవుడు ఎక్కడున్నాడు రా అని అంటే, లేదులే అని వెంటనే విశ్వాసంలో జారిపోతున్నారు. కారణం వారి హృదయంలో లోతు లేదు. రాతి నేలను విత్తబడిన వారు సంతోషంతో వాక్యం అంగీకరిస్తారు, కానీ వేరు లేనందున వారు ఫలించరు. చెట్టు ఫలించాలంటే ముందు కింద వేరు తన్నాలి, కిందికి వేరు తన్ని పైకి ఫలించాలి. మీరు ఎప్పుడన్నా ఈ వెదురు బొంగులు బ్యాంబూస్ తోటలు చూసారా ఎక్కడన్నా? మీరు పొడవుగా పెరుగుతాయి అవి. వాటి విత్తనం వేసాకటండి చాలా సంవత్సరాల వరకు పైకి ఏమీ రావంటవి, పైకే రాదు. 2-3 సంవత్సరాల వరకు వేస్ట్గా వేసామే, ఏమీ రాలేదే అనుకున్నట్టుంటాం. కానీ కొన్ని సంవత్సరాలు తర్వాత అది పైకి ఎంత ఎత్తు ఎదుగుద్దంటే చాలా ఎత్తు, 70, 80, 90, 100 అడుగులు ఎత్తు ఎదుగుతుంది. ఇన్ని రోజులు పైకి రాకపోవడానికి కారణం ఏంటంటే అది కిందకి వేరు తన్నుతుంది, పైకి రావట్లా. ఇంత పొడుగు చెట్టును మొయ్యాలంటే వేరు ఎంత ఉండాలి?
100 అడుగులు చెట్టు పైకి ఉండాలంటే కింద వేరెంత ఉండాలండి? మామూలుగా మన చుక్కుడుపాతి వేరులాగా ఉంటుందా? పుష్ని కింద పడిపోద్ది గాలి వస్తే. కాబట్టి కిందకు వేరు తన్నుతుంది. అది చూసారా? దేవుని వాక్యం కిందకి వేరు తన్ని పైకి మనం ఫలించాలన్నది వాక్యంలో. కొంతమంది అప్పటికప్పుడే గొప్ప భక్తులు అయిపోతారు. నేను సేవకు వచ్చేస్తాను, నేను పాస్టర్ పని చేస్తాను, నేను టీవీ ప్రీచర్ని అయిపోతాను, నేను ప్రసంగాలు చేసేస్తాను, నేను కూడా దెయ్యాలనుకుంటేస్తాను. కిందికి వేరు తనాలి. కిందికి రాళ్ళు అడ్డం ఉంటే వేరు వెళ్ళదు. రాతి నేలను విత్తబడిన వారెవరనగా హృదయం రాయిలాగుంది. పాపము అసలు రాయి ఎలా అవుతుందండి? చిన్న చిన్న ఇసుక రేణువులన్నీ కలిస్తే ఏమవుతున్నాయి? అవి రాయి అవుతుంది. చిన్న పాపాలు అప్పుడప్పుడు చేసిన పాపాలన్నీ పేరుకుపోయి మన హృదయం ఏమవుతుంది తెలుసా? కఠినమైపోతుంది. కాబట్టి వాక్యం లోపలికి దిగటం లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తుందంట పాపం? హృదయం లోపల నుండి. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మన హృదయంలో పాపాన్ని దాచుకొని, పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా వాక్యం వింటా కూర్చుంటాం వల్ల ప్రయోజనం లేదు. వాక్యం లోపలికి వెళ్ళదు. తాత్కాలికమైన సంతోషమే కానీ వాక్యం నీ జీవితంలో ఫలించదు. అందుకనే ఒక వ్యక్తి మారు మనసు పొందటం అంటే హృదయాన్ని పగలగొట్టుకొని పాపాలన్నిటినీ బయటపడేయాలి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏం ఆలోచనలు వస్తున్నాయండి? మీ ఆలోచనలు ఏంటో మీరు ఎప్పుడన్నా అనలైజ్ చేశారా? ఆలోచించి చూసారా? పొద్దున్న లేస్తే ఏం ఆలోచనలు వస్తాయి చెప్పండి? కొందరికి అన్ని నిరుత్సాహపు తలంపులే. ఈరోజు చాలామందికి వచ్చే ఆలోచనలన్నీ కూడా నెగటివ్ థాట్స్, వ్యతిరేకమైన తలంపులు, అనుమానాస్పదమైన తలంపులు, అసూయతో కూడిన తలంపులు, భీతితో కూడిన తలంపులు, భయముతో కూడిన తలంపులు. మీకు తలంపులు వస్తాయా లేదా? అసలే ఎవరో ఒకళ్ళు అన్నారు, మనసులో వచ్చిన ఆలోచనలన్నీ టీవీ స్క్రీన్ లాగా మన తల మీద పెట్టి పైన వచ్చేస్తూ ఉంటేనట లోకం 5 నిమిషాల్లో నాశనం అయిపోతారండి. ఒకరినొకడు తన్నుకొని గుద్దుకొని చంపేసుకుంటారు. అన్ని స్కానింగ్లు కనిపెట్టారు కానీ ఆలోచనలు కనిపెట్టగలిగిన యంత్రం ఇంతవరకు రాలేదు. మనుషుల ఆలోచనలు అగమ్య గోచరాలు. మన ఆలోచనలు ఎరిగిన వాడు మన సృష్టికర్త అయిన ప్రభువు మాత్రమే. నీ మనసులో ఏమనుకుంటావు నీ భర్తకు కూడా తెలియదండి, నీ భార్యకు కూడా తెలియదు, నీ ఎదుటి వ్యక్తికి తెలియదు. చూసారా? మన ఆలోచనలో చాలా శాతం ఆలోచనలు మంచివి కావు. అవి అసూయతో, కోపంతో, అనుమానంతో, భయంతో నిండినటువంటి దురాలోచనలు. ఒక అందమైన స్త్రీని చూడగానే ఆమె నా భార్య అయితే బాగుండే. ఏం ఆలోచన అది? పరపురుషుని భార్య, నీకు వివాహమైంది, మరో స్త్రీని చూసి ఆశించటం వ్యభిచారపు ఆలోచన. ఇంకొకళ్ళు వస్తువులు చూసి అది నాకు కావాలి, అది ఎట్టన్నా కాజేయాలి అనే ఆలోచన ఏంటిది? దురాలోచన. ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట చూశారంట, భలే పండి ఉందంట, ద్రాక్ష గుత్తులుగా ఉన్నాయంట. ఆ తోట నాకు కావాలంటున్నాడు. అంటే పక్కోడికి ఉందే చిన్న తోట, ఈయన రాజు, కావాలంటే అలాంటి ఎన్ని తోటలన్నీ ఇచ్చుకోవచ్చు, కానీ ఆ తోటే నాకు కావాలంటాడు. పిలిపించి నాకు ఆ తోట ఇవ్వమంటే, అయ్యా మా పితరులదయ్యా, అది ఇవ్వనయ్యా, మా తల్లిదండ్రులు ఇచ్చింది ఆయన, అది ఉన్నదే మాకు, అది నేను ఇవ్వలేనని చెప్తే ఫోన్లే అనొచ్చు కదా. మూతు ముడుచుకొని మంచం ఎక్కి పడుకున్నాడు అటండి. భార్య వచ్చి ఏంటండి పడుకున్నారు అంటే, ఆ నాబోతు పొలం ఇవ్వనను, ద్రాక్ష తోట ఇవ్వనన్నాడంటే నేను ఉన్నానుగా, నేను ఇప్పిస్తానులే అందంట. ఇదంటే భర్త పొజిషన్ భార్య, భార్య పొజిషన్ భర్త తీసుకుంటారు కొంతమంది. ఏంటంటే భర్త భార్యతో చెప్పాల్సిన మాట అది, కానీ ఇక్కడ భార్య భర్తతో చెప్తుంది. దుర్మార్గురాలంటే యెజబెల్ అతను చంపించి ఆ పొలాన్ని ఇప్పిస్తానికి ప్రయత్నించింది. ఎంత కీడు నాశనం తెచ్చుకుందో, సొంత కొడుకును పోగొట్టుకుంది. తన కుక్కలు వచ్చి తన రక్తం నాకాయి,
తన భర్తను పోగొట్టుకుంది, రాడిగా ఉన్న సమస్తం పోగొట్టుకుంది. ఒక్క దురాలోచన, ఒక చెడ్డ ఆలోచన ఎన్ని కీడులకు దారి చేస్తాయి. ఒక అసూయ తలంపు, మనుషుల హృదయాల్లో దురాలోచనలు పెట్టుకొని, సొంత ఆలోచనలు పెట్టుకొని, అవిశ్వాసపు తలంపులు పెట్టుకొని, నువ్వు ఎంత మీటింగ్కి వచ్చినా, ఎంత వాక్యం విన్నా ఆ వాక్యం నీ హృదయంలో క్రియ జరగదు. అందుకే మన హృదయాన్ని దేవుని వాక్యం వినటానికి సిద్ధపరచుకోవాలి. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దానికి సిద్ధపాటు ఉండాలి. ఈరోజు దేవుని మాట వినాలి, ఈరోజు దేవుడు నాతో ఏం చెబుతాడో తెలుసుకోవాలి, నాకున్న ఈ గడ్డు సమస్య కొరకు ప్రార్థన చేయించుకోవాలి, నా ఇంట్లో ఈ కొరత ఉంది, నా బిడ్డల విషయమై ప్రార్థన చేయించాలి, మా బిడ్డల పెళ్ళిళ్ళ విషయమై ప్రార్థన చేసుకోవాలి, బిడ్డల ఎగ్జామ్స్ విషయమై ప్రార్థన చేయాలి అనే ఒక ఆలోచనతో సిద్ధపడి ఇంటి దగ్గర నుంచి వచ్చారనుకోండి, అప్పుడు మీకు తప్పకుండా మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. వినుటకు వారి మనస్సు కొనరు గనుక వారు వినలేకపోయిరి అని ఇర్మియా గ్రంథంలో ఉంది. ఒకసారి చూడండి, ఇర్మియా 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరింతురు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. వినుటకు వారి మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. విన్నా కూడా సంతోషంతో వినటం లేదు. విన్నా కూడా ఏదో ఏంటండి, మీరు ఈ రేపు రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మార్క్ షీట్ కూడా వచ్చేస్తుంది. ఆ మార్క్ షీట్ చూసుకున్నప్పుడు మీ అబ్బాయి పేరు కనబడే వరకు అన్ని పేర్లు వస్తుంటాయి. ఆ పేర్లలో ఉన్నవన్నీ ఆ పేరు చూసి మా వాడిది కాదని గడగడ కిందకి వెళ్ళిపోతారు. అంతేనా? మీ అబ్బాయి పేరు చూడగానే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు కిందకి. ఏం చేస్తారు? ఆతృతతో ఆ లైన్ అంతా చూసుకొని ఎన్ని వచ్చాయి, ఏ క్లాస్ వచ్చింది, ఎంత గ్రేడ్ వచ్చింది అని చూస్తారు. అదే కదండి. ఏంటండి, దేవుని వాక్యం వింటున్నప్పుడు అందరి రిజల్ట్స్ ఎట్టొస్తే నాకెందుకు అన్నట్టు, ఏంటో ఆయన చెప్తున్నాడు నాకు కాదు లేదు అన్నట్టు వింటుంటారు. కానీ హృదయం సిద్ధపరుచుకున్నవాడు, నాతో దేవుడు మాట్లాడే మాట పోగొట్టుకుంటానేమో, ఎప్పుడు నా పేరు వస్తుందా, ఎప్పుడు నాకు అవసరమైన మాట వస్తుందా అని ఆతృతతో వింటాడు, సంతోషంతో వింటాడండి. నిజమైన సంతోషం క్రైస్తవుడికి దేవుని సన్నిధిలో, టీవీ దగ్గర కాదు, స్నేహితులతో కాదు, బయట లోకంలో కాదు, దేవుని బిడ్డలతో సంతోషించాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న మాట చెప్పండి. ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నానే, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానే, ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం లేదేంటి? దుష్టుడు నా హృదయంలో వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడా? దురాత్మ శక్తులు ఇంకా నా మీద ప్రభావం కలిగి ఉన్నాయా? నా ఇంటిలో దుష్ట శక్తులు నీ నామంలో బంధించుము నాయన. మా హృదయాలలో చీకటి శక్తులకు చోటు లేకుండా చేయి తండ్రి. మూఢనమ్మకాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ముహూర్తాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. వాస్తు వంటి కార్యాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. నా ప్రభు దీవిస్తే అది దీవెన అన్న విశ్వాసం మాకు దయచేయి అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. నీ బిడ్డలు వారి చేతులెత్తి నీ ఆశీర్వాదాలు కావాలని నీ సన్నిధిలో విలపిస్తున్న వారి హృదయాల్లో చూడు. మొరలను ఆలకించుము నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన శాపమును కొట్టివేయుచున్నాము తండ్రి. అభివృద్ధి దయచేయము, ఆశీర్వాదము దయచేయము. కరువు నుండి మమ్మల్ని తప్పించు నాయన. కన్నీటి నుండి మమ్మల్ని విడిపించు నాయన. శాపముల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా. నష్టము నుండి మమ్మల్ని విడిపించుము నాయన. ఫలించే వారిగా చేయి తండ్రి. దీవించబడిన వారిగా చేయి నాయన. నీ చేత హెచ్చించబడిన వారిగా చేయి ప్రభువా. ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. పరిశుద్ధాత్మను మాకు దయచేయము. సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగజేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చూడమ్మా, గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.